మినప సున్నుండలు తయారు చేసే విధానం. ముందుగా 1 కప్పు మినపగుండ్లు, ఆ కప్పు కొలతతోనే బెల్లం తురుము, కాజు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు, నెయ్యి 1 కప్పు, ఇంకా కావాలన్నా ఎక్కువగా వేసుకోవచ్చు, 8 ఇలాచి నేను పౌడర్ చేసుకున్నాను, కాజును కూడా నేను చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ అయితే లడ్డు సాఫ్ట్గానే ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ లావుగా బాగుండవు. 1/2 కప్పు బియ్యం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. మీ ఆప్షనల్ అండి, ఇంట్లో ఇలాంటి ప్యాన్ ఉన్నా వాడుకోవచ్చు, లేదంటే మందంగా ఉన్న ఏదైనా బాణలైనా తీసుకోవచ్చు. నేనైతే మొత్తం మినపగుండ్లు వేయడం లేదు, ఎందుకంటే ఫ్రై సరిగ్గా ఆఫ్ వేసుకొని ఫ్రై చేసుకుంటా. ప్యాన్ వేడి అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇలా దూరగా వేయించిన తర్వాత అందులోకి కొద్దిగా 1/2 కప్పు బియ్యం వేసుకోవాలి. బియ్యం ఎందుకంటే బైండింగ్ చేసినప్పుడు లడ్డు విరిగిపోకుండా ఉంటుంది. చాలామంది మధ్య మధ్యలో నెయ్యి ఎక్కువ వేస్తారు, కానీ ఆ క్వాంటిటీ అంత వేయడం వల్ల రవ్వ మాదిరిగా వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే నేను కొద్దిగా నెయ్యి మాత్రమే వేసుకుంటాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి. అప్పుడే మనకు ఈ గుండ్లు అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలామంది ఏమంటారంటే మీరు చేసిన లడ్డు టేస్ట్ ఉండవండి, మీరు చేసిన విధంగా చేసింటే అలా లేవు ఇలా లేవు, మీరు ఏమైనా మాకు తెలియకుండా వేసినారా అది ఇది అంటారు. కానీ అవన్నీ ట్రాప్. మెయిన్ వచ్చేసి మనం చేసే విధానం పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ సూపర్గా కుదురుతాయి. గుండ్లని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని చల్లార్చుకోవాలి. మిక్సీకి పట్టిన గుండ్ల పౌడర్లలోకి కొద్దిగా బెల్లం తురుము వేసుకుంటూ రుబ్బుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇలా మిక్సీకి పట్టుకున్న మినప్పప్పు, బెల్లం, ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేయించి పెట్టుకున్న నెయ్యి మరియు గోడము. చాలామంది కొంచెం కూడా వేసుకుంటారు, కానీ అంతా మిక్స్ అవ్వాలంటే అంతా వేస్తేనే బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేడి ఉన్నప్పుడు మిక్స్ చేసుకుంటేనే వంటలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత చేతితో నీట్గా కలుపుకుంటే నెయ్యి అంతా పౌడర్కి పట్టుకుంటుంది. అప్పుడు